గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు మాట్లాడుకుందాం అండి. సో మార్కెట్ ఈరోజు గ్యాప్ అయింది, 51,000 బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్లో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత పెద్ద మూమెంట్ వస్తాయి. సో అది వచ్చేసింది. సో మార్కెట్లో నాకు తెలిసి సెల్లర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకునొచ్చు, లేకపోతే ఇంకేమైనా న్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకైతే మార్కెట్లో కంటిన్యూగా 4 డేస్ నుంచి మనకు అప్ సైడ్ ఉందండి మార్కెట్. సో రేపు ఒకవేళ మార్కెట్ మనకు ఫ్లాట్ కానీ గ్యాప్ కానీ అయిన తర్వాతకి మార్కెట్లో మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ పడిందంటే నెక్స్ట్ వచ్చేసి 50,000 అంటే మన ట్రెండ్ ఫాలో అయితే ఓకే. సో 51,500 దగ్గర మార్కెట్లో ఎవరైతే బై చేసింటారో సో వాళ్ళ ఎస్ఎల్స్ 51,500 కిందనే ఉంటాయండి. సో ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ కానీ గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్ రెడ్ క్యాండిల్ పడిందంటే సో 51,500 కింద ఎవరైతే ఎస్ఎల్స్ ఉంటాయో సో వాళ్ళని ఇటు చేయని కిందికి వస్తుండొచ్చు. సో అప్ టు 51,500 కింద మనకు మార్కెట్ సస్టైన్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి 51,360 అండి. ఎందుకంటే బయర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం లేకపోతే ట్రైలింగ్ స్టాప్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు సెల్లర్స్ కూడా యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం 51,500 కిందికి రాకపోతే మార్కెట్లో మనం బయింగ్ ఎక్స్పెక్ట్ చేద్దామండి. ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అయిన తర్వాత మార్కెట్ ఏమైనా అప్ సైడ్ రిజెక్షన్ అయితే మనకు నెక్స్ట్ వచ్చేసి 50,000, నెక్స్ట్ వచ్చేసి 52,200 అండి. లేదు మన డైరెక్ట్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, 51,500 కింద గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది. సో ఎందుకంటే కంటిన్యూగా పెరుగుతుంది, మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ మనకు 51,360 అండ్ నెక్స్ట్ వచ్చేసి 51,100 అండి. సో రేపు లెవెల్ చూసుకుంటే మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 50,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి 52,200 అండి. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ 51,550 అండ్ నెక్స్ట్ వచ్చేసి 51,360 అండి. అండ్ థర్డ్ వచ్చేసి 51,150. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మార్కెట్లో రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి 51,500 కిందికి వస్తే మనకు ప్యానిక్ సెల్లింగ్ ఉంటుంది. లేదు మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ స్మాల్ గ్యాప్ అయినా కానీ 51,500 కిందికి రాకుండా మళ్ళీ మార్కెట్ 51,800 బ్రేక్ అయిందంటే మనకు మార్కెట్లో బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 52,000కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 50,200 అండి. సో నిఫ్టీకి వెళ్ళిపోతే నిఫ్టీలో మార్కెట్ రోజు గ్యాప్ అప్ అయింది, లైట్గా రీట్రేస్మెంట్ అయింది. సో సెల్లర్స్ యాడ్ చేసిన తర్వాతకి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళిందండి. 23,600 పైన మార్కెట్లో ఎవరైతే క్లోజింగ్ టైంలో ఇక్కడ బై చేసి ఉంటారో సో మ్యాక్సిమం కొందరిని ఇక్కడ ఎగ్జిట్ చేయించే ఛాన్స్ ఉండొచ్చు. సో మార్కెట్లో రేపు దీంట్లో ఫ్లాట్ కానీ గ్యాప్ కానీ మార్కెట్లో గ్రీన్ క్యాండిల్ పడిందంటే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి మనకు 23,780 అండి. సో ఎందుకంటే నియర్ బై ఉన్న బయర్స్ ఎగ్జిట్ అయి ఉండొచ్చు. సో ఫాస్ట్గా బై చేయకండి, మార్కెట్ రీట్రేస్మెంట్ అయిన తర్వాతకి ట్రై చేయండి. లేదు మార్కెట్ డైరెక్ట్ మనకు గ్యాప్ అప్ అయింది 23,700 పైన క్లోజ్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 23,850 అండి. సో అప్పుడు బయర్ స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళు ఎగ్జిట్ అవ్వే వాటికి మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్లో సెల్లింగ్ రావాలి, ప్యానిక్ సెల్లింగ్ రావాలి, లేదంటే సెల్ సైడ్ ఉంటారంటే మాత్రం మార్కెట్లో గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి 23,590 ఆర్ 600 ఏది స్వింగ్ ఉన్నదో దీనిలో కనుక మార్కెట్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ సో మార్కెట్లో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. సో లేదంటే ఇక్కడ ఉన్న బయర్స్ని మనం టార్గెట్ చేసుకుంటూ సెల్ చేసేయండి. సో రేపటి లెవెల్ వచ్చేసి మనకు నిఫ్టీలో ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,780 అండ్ నెక్స్ట్ వచ్చేసి 23,850 అండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,560. సో మార్కెట్లో గ్యాప్ డౌన్ అయ్యి బ్రేక్ అయిందంటే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 23,520 అండి. అండ్ థర్డ్ వచ్చేసి 23,430. సో సెన్సెస్కి వెళ్ళిపోతే సో సెన్సెస్ కూడా సేమ్ అండి మనకు. సో 78,000 పైన మనకి మార్కెట్ వెళ్ళిన తర్వాత బై చేసి ఉంటారో ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళని మార్కెట్ ఈ మూమెంట్లో ఎగ్జిట్ చేయించండి. సో మార్కెట్లో మనకు దీంట్లో కూడా సెల్లింగ్ రావాలంటే మార్కెట్లో రేపు గ్యాప్ అయిన తర్వాతకి 77,800 కిందికి మార్కెట్ క్లోజ్ అయితేనే మనం ఏమైనా సెల్లింగ్లో చూసుకోవచ్చండి. సో లేదు ఇలా ఫ్లాట్ కానీ గ్యాప్ అయితేనే మార్కెట్లో మళ్ళీ మంచి గ్రీన్ క్యాండిల్ పడిందంటే సో నెక్స్ట్ వచ్చేసి మనకు 78,280 అండి. సో ఎందుకంటే మనం ట్రెండ్ ఫాలో అవుతున్నాం ఇప్పుడు. సో మనకు నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఉన్న బయర్స్ని మనం టార్గెట్ చేయాలంటే మార్కెట్లో ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయితేనే మనం ఏమన్నా వీళ్ళని టార్గెట్ చేయవచ్చు అండి. లేదంటే ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ అండ్ గ్యాప్ డౌన్ అయిందంటే మాత్రం మార్కెట్లో 77,800 బ్రేక్ అయినంత వరకు మార్కెట్లో మనకు అప్ సైడ్ ఛాన్స్ ఉంటుంది. లేదా డైరెక్ట్ మనం గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్లో ప్రైస్ రిజెక్ట్ అయిందంటే కూడా మనం రేపు సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అది వచ్చేసి 77,800 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపటి లెవెల్ వచ్చేసి మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 78,280 అండ్ నెక్స్ట్ వచ్చేసి 78,500 అండి. సో మార్కెట్లో రేపు గ్యాప్ అప్ అయిన తర్వాతకి స్ట్రాంగ్ క్యాండ్ క్లోజ్ అయితేనే ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రెండు లెవెల్స్. మార్కెట్ గ్యాప్ అయిన తర్వాతకి 77,800 బ్రేక్ అయిందంటే మన నెక్స్ట్ వచ్చేసి 77,550 అండి. సో రేపు సపోర్ట్ లెవెల్ వచ్చేసి 77,800
అండ్ నెక్స్ట్ వచ్చేసి 77,550 అండ్ థర్డ్ వచ్చేసి 77,350 అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్.